Hello everybody, a very good evening. Welcome to my channel Physics Class by KRD ma'am. ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారా? నా పేరు రమాదేవి, మీ ఫిజిక్స్ ఎడ్యుకేటర్ని. సో ఈ రోజు క్లాస్ 10th స్టూడెంట్స్కి ఎలక్ట్రిసిటీ లెసన్ కంటిన్యూ చేస్తున్నాము. సో ఆర్ యు ఆల్ రెడీ? ఇంతకు ముందు మేక్ షూర్ దట్ మీరు ఈ పార్ట్ 1 క్లాస్ చూసారా లేదా, ఎందుకంటే ఈ పార్ట్ 1 క్లాస్లో మనం చాలా 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 వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనము చెప్పుకోవడం జరిగింది. సో రైట్ ఫ్రమ్ చాలా బేసిక్స్ నుంచి, అంటే నాకు ఏమీ తెలియదు ఎలక్ట్రిసిటీ గురించి అన్న వాళ్ళు కూడా ఈ క్లాస్ వింటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్లాస్లో మనము అసలు ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, అక్కడి నుంచి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసాము. సో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, చార్జ్ అంటే ఏంటి, సెల్ అసలు ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, పొటెన్షియల్ అంటే ఏంటి, అలాగే పొటెన్షియల్ మీద మీ టెక్స్చువల్ బుక్ లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి సాల్వ్ చేయడం జరిగింది. దెన్ వాట్ ఈస్ అ సర్క్యూట్ డయాగ్రామ్, ఒక సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే ఏమేమి ఎలిమెంట్స్ కావాలి, వాటికి సింబల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు డెఫినెట్ గా 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 100% ఇవన్నీ నేర్చుకోవాలి. ఆ తర్వాత మీకు ఈ క్లాస్ లో కేవలం ఏంటంటే సబ్జెక్ట్ మనం డంప్ చేస్తామా లేదా కాదు, కీపింగ్ ఇన్ వ్యూ దట్ యు ఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ లెసన్ ఇన్ యువర్ క్లాస్ 12 యాజ్ వెల్. క్లాస్ 12 లో కూడా మీకు ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అక్కడి దాకా మీ నాలెడ్జ్ వెళ్ళాలి అని చెప్పేసి సూపర్ గా మీకు క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది. సో మనము ఓమ్స్ లా డిస్కస్ చేసుకున్నాము, ఓమ్స్ లాలో రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. దెన్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా నేను కమెంట్ సెక్షన్ లో చెప్పమని చెప్పాను. అండ్ రెసిస్టర్స్ తర్వాత మనము ఇప్పుడు రెసిస్టర్స్ మీద కొంచెం చిన్న చిన్న క్వశ్చన్స్, ఓమ్స్ లా మీద, రెసిస్టర్స్ రెసిస్టివిటీ మీద మనము క్వశ్చన్స్ అనేవి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు క్లాస్ లో మనము కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ గురించి నేర్చుకుందాం. బికాస్ మన హౌస్ హోల్డ్ లో ఎక్కడ చూసినా రైట్ ఫ్రమ్ ఒక ఫ్యాన్ దగ్గర నుంచి, ఒక ఐరన్ బాక్స్ ఇస్త్రీ పెట్టి దగ్గర నుంచి, మన ఎలక్ట్రిక్ హీటర్లు అయినా సరే, గీజర్లు అయినా సరే, ఏసీ, రెఫ్రిజిరేటర్, ఏ డివైస్ అయినా తీసుకోండి, ఆఖరికి మీరు పెట్టుకునే హెడ్ ఫోన్స్ తో సహా, రిమోట్ తో సహా ప్రతి డివైస్ లోనూ రెసిస్టర్ లేకుండా డివైస్ ని తయారు చేయరు. అయితే ఒక్కొక్క డివైస్ లో ఒక్కొక్క రెసిస్టర్ నే వాడతారా? కాదు. రెసిస్టర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్క్యూట్ లో ఎందుకు అవసరము అంటే అది కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. ఒక రెసిస్టర్ అనేది ఒక సర్క్యూట్ లో ఎంత కరెంట్ రావాలి, తక్కువ కరెంట్ రావాలా, ఎక్కువ కరెంట్ రావాలా, తక్కువ కరెంట్ రావాలి అంటే ఎక్కువ రెసిస్టర్ ని ఆ డివైస్ లో వాడతారనమాట. ఎక్కువ కరెంట్ రావాలి, తక్కువ రెసిస్టెన్స్ పెడతారు. సో రెసిస్టర్స్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే కరెంట్ ని కంట్రోల్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఒక రెసిస్టర్ ని వాడితే సరిపోదు, రకరకాల రెసిస్టర్స్ ని వాడతారు. ఆ రెసిస్టర్ ని డివైస్ లో పెట్టేటప్పుడు, ఆ సర్క్యూట్ తయారు చేసేటప్పుడు రకరకాల కాంబినేషన్ లో సర్క్యూట్ని పెడతారు. సో మనకి కాంబినేషన్ ఆఫ్ సర్క్యూట్స్ లో మన సిలబస్ అసలు మామూలుగానే కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ లో 2 రకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఒకటి సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, రెండోది వచ్చేసి ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్ అనగానే మీకు ఏమేమి గుర్తుకు రావాలి, ప్యారలల్ అనగానే ఏం గుర్తుకు రావాలి, మీరు ఈవెన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో కూడా చేసేది ఇదే చేస్తారు, ఇవే స్టార్ట్ చేస్తారు ఈవెన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో. సో నేను దయచేసి చాలా సార్లు చెప్తున్నాను, మీరు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కోసం దయచేసి చదవద్దు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఎస్పెషల్లీ. మీరు సోషల్, తెలుగు, ఇంగ్లీష్ అనేవి బట్టి కొట్టేసి ఎగ్జామ్కి వెళ్ళిపోయినా ఐ డోంట్ మైండ్. బట్ ఫిజిక్స్ అనేది, కెమిస్ట్రీ అనేది, మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్ట్ కంటెంట్ కోసం నేర్చుకోండి. బయాలజీ కూడా కంటెంట్ మీద ఇష్టాన్ని పెంచుకోండి, దాన్ని అర్థం చేసుకుని అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. సో సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ ఎలా ఉంటాయి మనం విడివిడిగా నేర్చుకుందాము. సో లెట్ us స్టార్ట్ విత్ సిరీస్ కాంబినేషన్, ఈజీగా ఉంటుంది. సో లెట్ us స్టార్ట్ విత్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. Let us see series combination of resistors. So series combination of resistors లో మనము 2 లేదా అంతకంటే ఎక్కువ రెసిస్టర్స్, 2 or more రెసిస్టర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సిరీస్, ఒకదాని వెనుక ఒకటి వరుసగా. సో సిరీస్ కాంబినేషన్ లో ఒక రెసిస్టర్ ఎండ్ కి రెండో రెసిస్టర్, దాని ఎండ్ కి ఇంకొక రెసిస్టర్ ఇలా కనెక్ట్ చేస్తారన్నమాట. సో వీ హ్యావ్ అ రెసిస్టెన్స్, దానికి మళ్ళీ ఇంకొక రెసిస్టర్,
దానికి మళ్ళీ ఇంకొక రెసిస్టర్. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏం తీసుకున్నాము, ఒక రెసిస్టెన్స్ తీసుకున్నాం. ఇది రెసిస్టెన్స్ R1 అనుకుందాం. నా దగ్గర ఇంకొక రెసిస్టెన్స్ ఉంది R2, నా దగ్గర ఇంకొక రెసిస్టెన్స్ ఉంది R3. సింబల్స్ గుర్తున్నాయి కదా, రెసిస్టెన్స్ అనే డివైస్ యొక్క సింబల్ అనమాట. ఇప్పుడు వీటన్నిటిని కంబైన్ చేయాలి. సో వీటిని కంబైన్ చేయడానికి నేనేం చేస్తానంటే దీన్ని తీసుకొచ్చి దీని ఎండ్కి పెడతాను, అలాగే దీన్ని తీసుకొచ్చి దీని ఎండ్కి అటాచ్ చేస్తాను. మనం ఇలా ఒక దాని ఎండ్కి ఇంకొక దానిని అటాచ్ చేసుకుంటూ వెళ్తే దీనిని సిరీస్, వరుస అంటాం అనమాట. సో సిరీస్ కాంబినేషన్ లో ఈ వైర్లన్నీ తీసుకెళ్లి మనము సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేసేస్తే, ఇప్పుడు సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేయగానే ఏం జరుగుతుంది, సెల్ కి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. నేను చాలా సార్లు మీకు క్లియర్ గా చెప్పాను, ఒక సెల్ అనేది సర్క్యూట్ లో ఎందుకు వాడతాము. నేను ఇలాంటి క్వశ్చన్లు అడగంగానే మీ మైండ్ లో ఆన్సర్ రావాలి. యూ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్. వై డు వి యూజ్ అ సెల్ ఆర్ వై డు వి నీడ్ అ సెల్? ఒక సెల్ లేకపోతే సర్క్యూట్ ఏమవుతుంది? మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఆలోచించాల్సి. మీ టెక్స్ట్ బుక్ లో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అ సెల్ అని ఉండొచ్చు. రేపొద్దున ఎగ్జామ్ లో ఒకవేళ సెల్ అనేది భూమి మీద లేకుండా పోతే ఏం జరుగుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. రెండిటికి ఆన్సర్ ఒకటే. సెల్ అనేది ఎందుకు ఉండాలి? టు ప్రొడ్యూస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ అ సర్క్యూట్. లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ఎల్లో కలర్ ఏంటి, కండక్టర్. ఎల్లో కలర్ వైర్ అనేది ఏంటమ్మా, కండక్టర్. ఇప్పుడు కండక్టర్ లో నుంచి కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే ఎలక్ట్రాన్స్ ని ఎవరో ఒకళ్ళు పుష్ చేయాలి. ఎలక్ట్రాన్స్ హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ కి ఫ్లో అవుతాయి. సో ఆ హై పొటెన్షియల్ ని లో పొటెన్షియల్ ని సర్క్యూట్ లో క్రియేట్ చేసేది ఎవరు అంటే సెల్ ఆర్ బ్యాటరీ అన్నమాట. సో సెల్ ఆర్ బ్యాటరీ కంపల్సరీగా ఉండాలి. అది మనకి పాజిటివ్ నెగిటివ్, హై పొటెన్షియల్ లో పొటెన్షియల్ ని క్రియేట్ చేస్తుంది. అలా క్రియేట్ చేయంగానే ఇలాగా కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కరెంట్ ఇలా తిరిగి తిరిగి, నేను మీకు చెప్పాను లాస్ట్ క్లాస్ లో కరెంట్ ని ఎలా ఊహించుకోవాలి. ఒక పైప్ లో వాటర్ ఎలా వెళ్తుందో అలా ఊహించుకోవాలి. దానికి పైప్ మారనంత వరకు కరెంట్ అలా వెళ్తూనే ఉంటుంది, వైర్ మారనంత వరకు కరెంట్ మారదు. సో ఇప్పుడు I అనే కరెంట్, ఇప్పుడు I అనే కరెంట్ మనకి R1 లోకి ఎంటర్ అయింది. R1 లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే I అనే కరెంట్ R2 లోకి ఎంటర్ అయింది. అదే I అనే కరెంట్ R3 లోకి ఎంటర్ అయ్యి బయటకు వచ్చి తిరిగి తిరిగి మళ్ళీ సెల్ లోపలికి వచ్చేసింది. ఎందుకంటే పైప్ మారనంత వరకు పైప్ లో వెళ్లే వాటర్ ఫ్లో కూడా మారదు. సేమ్ వే వైర్ మారినంత వరకు వైర్ లో ఉండే కరెంట్ కూడా మారదన్నమాట. సో సిరీస్ కాంబినేషన్ లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన సూపర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే, ఇన్ సిరీస్ కాంబినేషన్ current remains same. కరెంట్ రిమైన్స్ సేమ్. సిరీస్ కాంబినేషన్ లో ఎవరు సేమ్ గా ఉంటారు, కరెంట్ సేమ్ గా ఉంటుంది. సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ అనేది ఎప్పుడు సేమ్ గానే ఉంటుంది. ప్రతి రెసిస్టర్ లో నుంచి సేమ్ కరెంట్ వెళ్తుంది. ఇది మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు గుర్తుపెట్టుకోవాలి. రెసిస్టర్స్ కాదు, ఎనీ డివైసెస్ సిరీస్ కాంబినేషన్ లో పెట్టారు అంటే ఖచ్చితంగా అక్కడ కరెంట్ సేమ్ గా ఉండాలి. ప్రతి డివైస్ లో నుంచి సేమ్ కరెంట్ వెళ్తుంది. R1 ద్వారా ఎంత కరెంట్ వెళ్ళింది, I కరెంట్. మరి R2 ద్వారా ఎంత కరెంట్ వెళ్ళింది, I అమౌంట్ ఆఫ్ కరెంట్. మరి R3 ద్వారా ఎంత కరెంట్ వెళ్ళింది, సేమ్. ఒకవేళ R4 పెడితే దాంట్లో నుంచి I కరెంటే వెళ్తుంది. ఎన్ని రెసిస్టర్స్ సిరీస్ లో పెట్టినా అన్నిటిలో నుంచి సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తుంది. మరి కరెంట్ సేమ్ గా వెళ్తుంది, ఓకే, బానే ఉంది. మరి ఇంకేం ఆలోచించాలి? మన ఓమ్స్ లాలో ఏమేమున్నాయి గుర్తున్నాయా అందరికి? ఓమ్స్ లాలో ఏమేమున్నాయమ్మా? V = IR, పొటెన్షియల్ డిఫరెన్స్, కరెంట్, రెసిస్టెన్స్. కరెంట్ గురించి ఆలోచించేసాము. రెసిస్టర్స్ ఆల్రెడీ వేరు రెసిస్టర్స్ మనం తీసుకున్నాము. ఇప్పుడు జస్ట్ గివ్ మీ 1 sec. మనం ఐని మార్చడం మర్చిపోయాం. ఓకే, ఇక్కడ I, ఇక్కడ కూడా I. సరే, మనకి ఇంకేం మిగిలింది? పొటెన్షియల్ డిఫరెన్స్. నువ్వు సెల్ ఆర్ బ్యాటరీ ద్వారా టోటల్ గా V పొటెన్షియల్ ని సప్లై చేసావు అనుకుందాం. సెల్ ఆర్ బ్యాటరీ అనేది మనకి సర్క్యూట్ లో V అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ని క్రియేట్ చేసింది. ఈ పొటెన్షియల్ ఈ ఒక్కొక్క రెసిస్టర్ దగ్గర డివైడ్ అయిపోతుంది. R1 రెసిస్టర్ దగ్గర V1 పొటెన్షియల్, R2 రెసిస్టర్ దగ్గర V2 పొటెన్షియల్, R3 రెసిస్టర్ దగ్గర V3 పొటెన్షియల్.
సో మీకు వెంటనే గుర్తు రావాలి సిరీస్ కాంబినేషన్ లో ఏం జరుగుతుంది. సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ సేమ్ గా ఉంటుంది, పొటెన్షియల్ గెట్స్ డివైడెడ్. ఇన్ సిరీస్ కాంబినేషన్ కరెంట్ సేమ్ గా ఉంటుంది అండ్ పొటెన్షియల్ గెట్స్ డివైడెడ్. సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ సేమ్ గా ఉంటుంది, పొటెన్షియల్ గెట్స్ డివైడెడ్. సో ఎవరు డివైడ్ అయ్యారు? పొటెన్షియల్. వి పొటెన్షియల్ ఉన్నది V1 V2 V3 గా డివైడ్ అయ్యింది. సో V ఇస్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 రాసుకోండి. బట్ ఓమ్స్ లా ప్రకారం, బట్ ఫ్రమ్ ఓమ్స్ లా మీకు ఈ డెరివేషన్లు రాయడం కూడా రావాలి. 4 మార్కులు అక్కడ అడుగుతారు కాబట్టి ఇది డిరైవ్ చేయడం కూడా రావాలి. ఇలా హెడ్డింగ్ పెట్టి నీట్ గా ఇలా సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసి ఈ 2 పాయింట్స్ రాసి, ఇప్పుడు నేను ఏదైతే డెరివేషన్ చెప్తున్నానో ఇదంతా రాయాలి. ఇదంతా కూడా బోర్డ్స్ కి కూడా కావాల్సిందే, ఇది వదిలేయడానికి లేదు, నేర్చుకోవాలి. ఫ్రమ్ ఓమ్స్ లా మనకి ఏం తెలుసు? V ఇస్ ఈక్వల్ టు IR అని తెలుసు, రైట్? V ఇస్ ఈక్వల్ టు IR. సో V1 ప్లేస్ లో V1 దగ్గర ఎంత కరెంట్ ఉంది? I. ఎంత రెసిస్టెన్స్ ఉంది? R1. సో మీరు ఇప్పుడు చూడాల్సింది కేవలం ఇక్కడ మాత్రమే. R1 దగ్గర చూడండి, అక్కడ V1 పొటెన్షియల్ ఉన్నప్పుడు I కరెంట్ ఉంది, R1 రెసిస్టెన్స్ ఉంది. సో V1 ప్లేస్ లో నేను ఏం రాసుకోవచ్చు? IR1 ప్లస్. ఇప్పుడు V2 దగ్గరికి రండి, ఇక్కడ కూడా కరెంట్ I, రెసిస్టెన్స్ R2. నెక్స్ట్ V3 దగ్గరికి రండి, ఇక్కడ కూడా కరెంట్ I, రెసిస్టెన్స్ R3. IR3. ఇదేంటిది? టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో టోటల్ వేసుకోవాలి. టోటల్ కరెంట్ ఎంత? I. మనము టోటల్ రెసిస్టెన్స్ ని ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ గా తీసుకుంటాం. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, RS ఎలా రాసినా కూడా పర్వాలేదు అనమాట. సో ఓవరాల్ ఇదేన్ని రిప్రజెంట్ చేస్తుంది? టోటల్ పొటెన్షియల్. టోటల్ పొటెన్షియల్ అంటే టోటల్ కరెంట్ ఇంటూ టోటల్ రెసిస్టెన్స్. టోటల్ కరెంట్ I, టోటల్ రెసిస్టెన్స్. ఇప్పుడు IR ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ I కామన్ తీసేయండి, R1 ప్లస్ R2 ప్లస్ R3 మిగులుతుంది. ఓకే, మీరు ట్రాన్స్పోజ్ చేసినా పర్లేదు, ఐనే ఐకో మార్ దియా, క్యాన్సిల్ అయిపోతాయి. సో R ఎఫెక్టివ్ ఫార్ములా నాకు ఎంత వచ్చింది? R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది మన ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఫార్ములా. 2 రెసిస్టర్లే ఉంటే R1 ప్లస్ R2, 4 రెసిస్టర్స్ ఉంటే R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4. ఎన్ని రెసిస్టర్లు ఉంటే అన్నిటినీ సింపుల్ గా యాడ్ చేసేయడమే. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ సేమ్ గా ఉంటుంది, పొటెన్షియల్ డివైడ్ అయిపోతుంది కాబట్టి పొటెన్షియల్ తో మన ఫార్ములాని స్టార్ట్ చేస్తాము డెరివేషన్. V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. V ప్లేస్ లో IR రాసుకోవాలి. ఈ డెరివేషన్ మీరు నేర్చుకోవాలి. ఇది సిరీస్ కాంబినేషన్ అమ్మా. నౌ కమింగ్ టు పారలెల్ కాంబినేషన్. Okay. Now coming to parallel combination of resistors. I think in combination of resistors. సో ప్యారలల్ కాంబినేషన్ లో రెసిస్టర్స్ ని ఎలా కనెక్ట్ చేస్తారు? నా దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది R1, ఇంకొక రెసిస్టెన్స్ ఉంది R2, ఇంకొక రెసిస్టెన్స్ ఉంది R3. ఇది సరిగ్గా రాలేదు డిజైన్. R3 అనే రెసిస్టర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడిటిని ప్యారలల్ అంటే ఒకదాని కింద ఒకటి రావాలి. సో ప్యారలల్ కాంబినేషన్ లో కనెక్ట్ చేయడానికి ఈ రెసిస్టర్ ని తీసుకొచ్చి దీని కింద పెడతారనమాట. ఈ రెసిస్టర్ ని కూడా తీసుకొచ్చి ఇలా ఈ రెసిస్టర్ ని తీసుకొచ్చి దీని కింద పెడతారు. ఇప్పుడు ఈ 3 ఎడ్జెస్ ని కలిపేస్తారు, అలాగే ఈ 3 ఎడ్జెస్ ని కలిపేస్తారు. ఇలా కలిపేసి వీటన్నిటిని తీసుకెళ్లి ఒక సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తే దీనిని మనము ప్యారలల్ కాంబినేషన్ అంటాం. డిజైన్ ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు. ఎండ్స్ కలపడంలో ఇలా కలపచ్చు, స్క్వేర్ లాగా కలపచ్చు, ఎలా కలిపినా ఒకటే. ఇప్పుడు సేమ్ ఇదే రెసిస్టెన్స్ మనము ఇట్లా కూడా చూడొచ్చు. ఇది సేమ్ సర్క్యూట్. మీరు అది వేరే సర్క్యూట్, ఇది వేరే సర్క్యూట్ అనుకోకండి.
అన్ని రెసిస్టర్ల యొక్క ఫస్ట్ ఎండ్స్ ఒక దగ్గర, సెకండ్ ఎండ్స్ ఇంకొక పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తే దానిని మనం ప్యారలల్ కాంబినేషన్ అంటాము. అది లెక్క, డిజైన్ లెక్క కాదు. సో డిజైన్ పట్టుకోకండి. అన్ని రెసిస్టర్ల యొక్క ఫస్ట్ ఎండ్స్ అన్ని ఒక చోట, సెకండ్ ఎండ్స్ అన్ని ఒక చోట ఇలా కనెక్ట్ చేస్తే దానిని మనము ప్యారలల్ కాంబినేషన్ అంటాం. సిరీస్ కాంబినేషన్ ఎలా కనెక్ట్ చేసాము? ద సెకండ్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ రెసిస్టర్ ని తీసుకెళ్లి సెకండ్ రెసిస్టర్ యొక్క ఫస్ట్ ఎండ్ కనెక్ట్ చేసాం. అవునా? ఒకదాని వెనకాల ఒకటి కనెక్ట్ చేసాము. ఇవి మొత్తం అన్ని ఎండ్స్ ఒక పాయింట్, ఈ అన్ని ఎండ్స్ ఒక పాయింట్, ఇలా ఉంటే దీనిని మనము ప్యారలల్ కాంబినేషన్ అంటాము. ప్యారలల్ కాంబినేషన్ లో కూడా టోటల్ పొటెన్షియల్ వి సప్లై చేసాం అన్నమాట. ఇప్పుడు వి సప్లై చేసినప్పుడు ఇప్పుడు చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అయింది. ఇక్కడి నుంచి ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ బయలుదేరింది, ఇలా వచ్చింది. ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి 3 సెపరేట్ పాత్లు కనిపిస్తున్నాయి. కరెంట్ డివైడ్ అయిపోయింది. సో దిస్ ఈస్ అ కరెంట్ డివైడింగ్ సర్క్యూట్ అన్నమాట. సో R1 లోకి I1 అమౌంట్ ఆఫ్ కరెంట్, R2 లోకి I2 అమౌంట్ ఆఫ్ కరెంట్, R3 లోకి I3 అమౌంట్ ఆఫ్ కరెంట్ ఎంటర్ అయింది. మళ్ళీ I1 I2 I3 ఇలా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ I కరెంట్ తిరిగి బయటకు వస్తుంది అనమాట. I అనేది I1 I2 I3 గా విడిపోయింది. మళ్ళీ I1 I2 I3 కలిసిపోయి I గా బయటకు వస్తాయి కదా, I అనే కరెంట్ గా బయటకు వస్తుంది. సో ఇలాగా మనకి ప్యారలల్ కాంబినేషన్ లో జరుగుతుంది. సో ప్యారలల్ కాంబినేషన్ లో జరిగేది ఏంటి అంటే కరెంట్ డివైడ్ అయిపోయింది. మరి ఎవరు సేమ్ గా ఉంటారు? పొటెన్షియల్ సేమ్ గా ఉంటుంది. ప్యారలల్ కాంబినేషన్ లో పొటెన్షియల్ సేమ్ గా ఉంటుంది, కరెంట్ డివైడ్ అయిపోతుంది. సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ సేమ్ గా ఉంటుంది, పొటెన్షియల్ డివైడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇది సూపర్ ఇంపార్టెంట్ అన్నమాట. రాసేద్దాం ఒకసారి. ఇన్ parallel combination potential remains the same, potential same గా ఉంటుంది, current gets divided. పొటెన్షియల్ సేమ్ గా ఉంటుంది, కరెంట్ డివైడ్ అయిపోతుంది. ప్యారలల్ కాంబినేషన్ లో పొటెన్షియల్ సేమ్ గా ఉంటుంది, కరెంట్ డివైడ్ అయిపోతుంది. సో కరెంట్ డివైడ్ అయ్యింది కాబట్టి మనం కరెంట్ టోటల్ ఇస్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. ఇక్కడ పొటెన్షియల్ డివైడ్ అయింది కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 తో స్టార్ట్ చేసాం. ఇక్కడ కరెంట్ డివైడ్ అవుతుంది కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 తో స్టార్ట్ చేసాం. బట్ అగైన్ ఓమ్స్ లా ప్రకారం వి నో దట్ I ఈజ్ ఈక్వల్ టు V బై R, తెలుసు కదా, I ఈజ్ ఈక్వల్ టు V బై R. సో I1 ఎక్కడుంది? మనం అక్కడికి వెళ్ళిపోవాలి. I1 దగ్గర ఏమేమి ఉన్నాయి? I1 దగ్గర I1 R1 V ఉన్నాయి కదా. సో I1 ప్లేస్ లో ఏం రాసుకోవాలి? V బై R1 ప్లస్ I2 ప్లేస్ లో ఏముంది? V అండ్ R2 ఉన్నాయి, V బై R2 ప్లస్ I3 ప్లేస్ లో V బై R3. ఇప్పుడు ఇదేంటి? టోటల్ కరెంట్ కాబట్టి టోటల్ కరెంట్ దగ్గర మనం ఏం రాసుకోవాలి? టోటల్ పొటెన్షియల్ బై టోటల్ రెసిస్టెన్స్. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. ఈ మూడిటిని ప్యారలల్ కాంబినేషన్ లో పెట్టినప్పుడు వాట్ విల్ బి ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్? సో దాన్నే మనము R ఎఫెక్టివ్ గా తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఇక్కడ V బై R ఎఫెక్టివ్ అలాగే ఉంటుంది. ఇక్కడ మీరు V కామన్ తీసేస్తే 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3 ఉంటుంది. సో V ने V को मार दिया. సో 1 by R effective is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. ఇదే మన ఫేమస్ ఫార్ములా అన్నమాట. ద ఫేమస్ ఫార్ములా ఫర్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ ఎక్కువ మంది పిల్లలు ప్యారలల్ కాంబినేషన్ లో మిస్టేక్ చేసేస్తారు. ఎందుకంటే ప్యారలల్ కాంబినేషన్ లో నీకు ఫైనల్ ఆన్సర్ రెసిప్రోకల్ లో ఉంటుంది. నీకు కరెక్ట్ ఆన్సర్ రావాలి అంటే రెసిప్రోకల్ చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు, జాగ్రత్తగా చూసుకోండి. అయితే నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇన్ కేస్ ఆఫ్ 2 రెసిస్టర్స్, ఓన్లీ 2 రెసిస్టర్స్ ని మాత్రమే మనం ప్యారలల్ కాంబినేషన్ లో పెట్టాము అనుకుందాం. 2 రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్.
ఓన్లీ 2 రెసిస్టర్స్ ని మాత్రమే నువ్వు ప్యారలల్ కాంబినేషన్ లో పెట్టావు అనుకో, అప్పుడు 1/R ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. దీని ఎల్సిఎం తీసుకుంటే 1/R ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 బై R1 R2. కానీ మనకేం కావాలి? R ఎఫెక్టివ్ కావాలి. సో R ఎఫెక్టివ్ ఫార్ములా వచ్చేసరికి మనకేం కావాలి? R ఎఫెక్టివ్ కావాలి. సో R ఎఫెక్టివ్ ఫార్ములా అంటే రెసిప్రోకల్ చెయ్యాలి. నీకు R ఎఫెక్టివ్ కావాలి, దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఇది కూడా రెసిప్రోకల్ అవుతుంది. R1 R2 బై R1 ప్లస్ R2. ఇది ఒక డైరెక్ట్ షార్ట్ కట్ ఫార్ములా అన్నమాట. ఇది ఒక డైరెక్ట్ షార్ట్ కట్ ఫార్ములా, హ్యాపీగా నేర్చుకోవచ్చు. మంచి ఫార్ములా. 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా నువ్వు ఈ ఫార్ములా వాడేసుకోవచ్చు. లేదు మేడం నేను దీని మీద డిపెండ్ అవుతాను, డిపెండ్ అవ్వండి, నో ప్రాబ్లం అట్ ఆల్. ఇప్పుడు నేను ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ ఒకటి చెప్పబోతున్నాను, జాగ్రత్తగా నేర్చుకోండి. ఏంటిది? నోట్. నోట్ అంటే ఏం లేదు, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. అదేంటంటే ఇన్ సిరీస్ కాంబినేషన్ ఆర్ ఎఫెక్టివ్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఏ రెసిస్టర్లు అయితే సిరీస్ లో పెట్టావో ఓవరాల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఇండివిడ్యువల్ రెసిస్టర్స్. ఎందుకంటే మనం యాడ్ చేస్తాం కదా, R1 ప్లస్ R2 ప్లస్ R3 యాడ్ చేస్తే వాల్యూ పెరిగిపోతుంది కదా. సో సిరీస్ కాంబినేషన్ లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎప్పుడూ కూడా ఇండివిడ్యువల్ రెసిస్టర్స్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే సిరీస్ కాంబినేషన్ లో నీకు ఎక్కువ రెసిస్టెన్స్ ఆఫర్ అవుతుంది. అదే ప్యారలల్ కాంబినేషన్ లో R effective is always less than individual resistors. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సూపర్ ఇంపార్టెంట్, ఇక్కడ R effective is always greater than, ఇక్కడ R effective is always less than. నీకు ఒక ఏదైనా సర్క్యూట్ లో చాలా ఎక్కువ రెసిస్టెన్స్ కావాలి, బిగ్గర్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ కావాలి, దెన్ గో ఫర్ సిరీస్ కాంబినేషన్. ఏదైనా సర్క్యూట్ లో నీకు చాలా తక్కువ రెసిస్టెన్స్ కావాలి, నాకు ఎక్కువ రెసిస్టెన్స్ వద్దు, దెన్ గో ఫర్ ప్యారలల్ కాంబినేషన్. సో సిరీస్ కాంబినేషన్ లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ప్యారలల్ కాంబినేషన్ లో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఇది మనము చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన విషయం. ఓకే, సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ అయిపోయింది కదా, మనం కొన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాం. సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ నే తీసుకున్నాను, అవి ఒకసారి మనం ట్రై చేద్దాం. అండ్ ఎలక్ట్రిక్ ల్యాంప్, నేను మీకు లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను, మన ఇంట్లో ఉండే ప్రతి డివైస్ ఒక రెసిస్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. బల్బ్, ల్యాంప్, ఫ్యాన్, ఏసీ, రెఫ్రిజిరేటర్, టీవీ, ప్రతిది రెసిస్టరే. సో ఇక్కడ బల్బ్ అన్నాడు కదా అని మనం కంగారు పడక్కర్లేదు, ఇది రెసిస్టెన్స్ అన్నమాట. హూజ్ రెసిస్టెన్స్ ఈస్ 20 ohms and a conductor of 4 ohms resistance are connected to a 6-volt battery as shown in figure 11.9. సో ఫిగర్ 11.9 లో ఇది ఒక 4 ohm రెసిస్టర్, బల్బ్ కి ఎంత రెసిస్టెన్స్ ఉందన్నారు? 20 ohms రెసిస్టెన్స్. ఈ రెండిటిని 6 volts బ్యాటరీ కనెక్ట్ చేశారు. ఇక్కడ ఒక ఆమ్మీటర్ ఉంది, మీ అందరికీ తెలుసు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆమ్మీటర్? టు మెజర్ ద కరెంట్ ఇన్ అ సర్క్యూట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ ఏ total resistance of the circuit, question B current through the circuit, and question C potential difference across the electric lamp and conductor. మనందరికీ తెలుసు సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ సేమ్ గా ఉంటుంది, పొటెన్షియల్ డివైడ్ అయిపోతుంది. సో అక్రాస్ ద కండక్టర్, ఇది మన కండక్టర్ కదా, అక్రాస్ ద కండక్టర్ V1 పొటెన్షియల్ అనుకుందాం, అక్రాస్ బల్బ్ V2 పొటెన్షియల్ అనుకుందాం. సో అది తర్వాత వెళ్దాం, ఫస్ట్ క్వశ్చన్ ఏ సాల్వ్ చేద్దాం. Let us start with solving question A.
క్వశ్చన్ ఏలో ఏమన్నారు, టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్. ఇప్పుడు మీకు చూడగానే కనిపిస్తోంది 4 ohm లోంచి ఎంత కరెంట్ ఎంటర్ అయిందో బల్బ్ లోంచి కూడా అంతే కరెంట్ వెళ్ళింది. అంటే బల్బ్ 4 ohms ఎలా ఉన్నాయి, సిరీస్ కాంబినేషన్. క్వశ్చన్ లో కూడా ఇచ్చాడు కదా. సో సిరీస్ కాంబినేషన్ అనగానే ఫార్ములా ఆర్ ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. సో R1 ఎంత, 20 ohms ప్లస్ తర్వాత 4 ohms. ఓమ్స్ రాయట్లేదు. సో 24 ohms ఈస్ ద ఆన్సర్. అయిపోయింది. క్వశ్చన్ ఏ ఈజ్ ఆల్రెడీ సాల్వ్డ్. నౌ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ బి కి వెళ్దాం. క్వశ్చన్ బి లో ఏమన్నారు, కరెంట్ త్రూ ద సర్క్యూట్. కరెంట్ కావాలి. నేను ఎప్పుడు ఒకటే ఫార్ములా చెప్తాను, సర్క్యూట్ మొత్తంలో కరెంట్ కావాలి, టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. సో సింపుల్ గా I total is equal to V total by R total. I total is equal to V total ఎంత 6 by R total ఎంత వచ్చింది నీకు 24. So 1/4 current 1/4 is nothing but I is equal to 0.25 amperes. 1/4 is nothing but 0.25 amperes. అయిపోయింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమడిగారు మనకి, క్వశ్చన్ సి, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎలక్ట్రిక్ ల్యాంప్ అండ్ కండక్టర్. ఎలక్ట్రిక్ ల్యాంప్. సో ఫస్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ల్యాంప్. ల్యాంప్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ల్యాంప్ దగ్గర మనం ఏమనుకున్నాము, V2 అనుకున్నాం కదా. పొటెన్షియల్ డిఫరెన్స్ PD అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ల్యాంప్ V2 అనుకుందాం. అప్పుడు V2 ఇస్ ఈక్వల్ టు V ఇస్ ఈక్వల్ టు IR కదా. ప్రతి దాంట్లో నుంచి కరెంట్ సేమ్, దీంట్లో నుంచి I కరెంటే, దీంట్లో నుంచి I కరెంటే. సో I ఇంటూ R2. సో కరెంట్ ఎంత వచ్చింది నాకు, 1/4 తీసుకుంటాను. 0.25 కంటే 1/4 తీసుకుంటాను. 1/4 ఇంటూ R2. ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత 20, 4 5s are 20. సో V2 ఎంత వచ్చింది నాకు, 5 volts వచ్చింది. V2 ఎంత, 5 volts వచ్చింది. నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ కండక్టర్. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ కండక్టర్, దాని పేరు ఏం పెట్టుకున్నాము, V1. సో V1 ఇస్ ఈక్వల్ టు IR1. కరెంట్ ఎంత, 1/4. R1 ఎంత, 4 ohms. 4 1 times. సో 1 volt అనేది ఆన్సర్. 5 volts 1 volts ఇవి అన్నమాట మన ఆన్సర్స్. సో R ఎఫెక్టివ్ 24, కరెంట్ ఇది కరెంట్ ఆన్సర్. పొటెన్షియల్ అక్రాస్ బల్బ్, అలాగే పొటెన్షియల్ అక్రాస్ అదన్నమాట. ఇది R ఎఫెక్టివ్. ప్రాబ్లం చేయడం వచ్చిందా రాలేదా, ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు కూడా ఓన్ గానే చెయ్యాలమ్మా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీ టెక్స్ట్ బుక్ లోంచి తీసుకున్నవే, కొత్తగా ఏం తీసుకోలేదు. ఫస్ట్ టెక్స్చువల్ ప్రాబ్లమ్స్ చేసేసాక కావాలంటే ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ తర్వాత చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా అ స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ బ్యాటరీ, 3 cells. బ్యాటరీలో ఎన్ని ఉన్నాయి, 3 cells ఉన్నాయి, 2 volts ఈచ్. తర్వాత 5 ohm రెసిస్టర్, 8 ohm రెసిస్టర్, 12 ohm రెసిస్టర్ అండ్ ప్లగ్ కి ఆల్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. మనకి ఇది కావాలి, సూపర్ ఇంపార్టెంట్. సో స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టర్లు కనెక్ట్ చేసేద్దామా. రెసిస్టర్లు 5 ohm, 8 ohm, 12 ohm అన్ని కూడా ఎలా ఉన్నాయి, సిరీస్ కాంబినేషన్ లో ఉన్నాయి. సో ఒక రెసిస్టెన్స్ ఇది 5 ohm, దానికి మళ్ళీ 8 ohm, మళ్ళీ దానికి ఒక 12 ohm. 12 ohm. వీటన్నిటిని సిరీస్ కాంబినేషన్ లో తీసుకెళ్లి దేనికి కనెక్ట్ చేశారు, ఒక బ్యాటరీ. దాంట్లో ఎన్ని ఉన్నాయి, 3 cells ఉన్నాయి. 3 cells డ్రా చేయడం వచ్చా రాదా, ఒక సెల్, దానికి మళ్ళీ ఇంకొక సెల్, దానికి మళ్ళీ ఇంకొక సెల్, వీటిని తీసుకెళ్లి ఒక ప్లగ్ కీకి కనెక్ట్ చేశారు. ప్లగ్ కీ సింబల్ అందరికీ గుర్తుందా లేదా, ఇది ప్లగ్ కీ సింబల్. అక్కడి నుంచి మళ్ళీ వైర్ ని కనెక్ట్ చేసేయాలి. ఇలా డ్రా చేస్తే చాలు. ఇక్కడ మళ్ళీ 2 volts ఈచ్ కదా, ఇదొక 2 volts బ్యాటరీ, ఇదొక 2 volts బ్యాటరీ, ఇదొక 2 volts బ్యాటరీ. దట్స్ ఇట్. మీరు ఇలా డ్రా చేశారంటే సూపర్ గా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ పడిపోతాయి. క్వశ్చన్ లో ఇచ్చిన ప్రతి లైన్ ని జాగ్రత్తగా చదువుకుంటూ డయాగ్రామ్ డ్రా చేసేయడమే. నా మూవింగ్ ఆన్ టు సెకండ్ క్వశ్చన్, రీడ్రా ద సర్క్యూట్ ఆఫ్ క్వశ్చన్ నంబర్ 1
putting in ammeter to measure the current through the resistors and voltmeter to measure the potential difference across 12 ohm resistor. మీలో ఎంత మందికి గుర్తుంది ఆమ్మీటర్ ని సర్క్యూట్ లో ఎక్కడ కనెక్ట్ చేయాలి, వోల్ట్ మీటర్ ని సర్క్యూట్ లో ఎక్కడ కనెక్ట్ చేయాలి? రీడ్రా అన్నారు కాబట్టి, ఓ గాడ్, రీడ్రా అన్నారు కాబట్టి నేను మళ్ళీ రీడ్రా చేస్తున్నాను. ఒక సెల్, ఇంకొక సెల్, ఇంకొక సెల్. దీని నుంచి ఇప్పుడు ఇదేంటిది 5 ohms, 8 ohms, 12 ohms. ఆమ్మీటర్ ఎప్పుడు సర్క్యూట్ లో ఎక్కడ కనెక్ట్ చేయాలి? సిరీస్ కాంబినేషన్ లో. ఆమ్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ అ సర్క్యూట్. దాని దగ్గర నుంచి మనము ప్లగ్ కీని కనెక్ట్ చేస్తాము. ఆ ప్లగ్ కీ నుంచి మళ్ళీ మనము సర్క్యూట్ ని కంటిన్యూ చేస్తాం. సరే, అయిపోయింది. మరి వోల్ట్ మీటర్ ని ఎక్కడ కనెక్ట్ చేయాలి? వోల్ట్ మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు ద డివైస్. ఆమ్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, వోల్ట్ మీటర్ ఈజ్ కనెక్టెడ్ ప్యారలల్ టు ద డివైస్. ఇది లాస్ట్ క్లాస్ లో నేను హైలైట్ చేసి మరీ చెప్పడం జరిగింది. అది కూడా ఎక్కడ పెట్టమన్నాడు? 12 ohm రెసిస్టర్ దగ్గర. కాబట్టి 12 ohm రెసిస్టర్ కి ప్యారలల్ లో వోల్ట్ మీటర్. నువ్వు ఇలా డ్రా చేస్తే పర్ఫెక్ట్లీ కరెక్ట్ అన్నమాట. ఖతం కహాని. Moving on to next question keldam. In the circuit diagram given figure 11.10, suppose the resistors R1, R2, R3 have values 5 ohms, 10 ohms and 30 ohms. R1, R2, R3 5 ohms, 10 ohms, 30 ohms. Diagram చూడగానే ఐడెంటిఫై చేయాలి. ఇది parallel combination which have been connected to a battery of 12 volts. ఇక్కడ 12 volts battery connect చేశారు. Calculate question A. కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్. ప్రతి రెసిస్టర్ లో నుంచి కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ అండ్ టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. R1 నుంచి వెళ్లే కరెంట్ I1, R2 నుంచి వెళ్లే కరెంట్ I2, R3 లోంచి వెళ్లే కరెంట్ I3 అనుకుందాం. మనకి తెలుసు ప్యారలల్ కాంబినేషన్ లో పొటెన్షియల్ సేమ్ గా ఉంటుంది. సో ఇక్కడ 12 volts ఇచ్చావు కాబట్టి ఇక్కడ కూడా 12 volts, ఇక్కడ కూడా 12 volts, ఇక్కడ కూడా 12 volts ఉంటుంది. పొటెన్షియల్ సేమ్ గా ఉంటుంది కాబట్టి మన క్యాలిక్యులేషన్ చాలా ఈజీ అయిపోతుంది. క్వశ్చన్ ఏ, కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్. సో కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ I1 is equal to V/R1. ఇందాక డెరివేషన్ లో రాసాం, గుర్తుందా? సో V ఎంత? 12, R1 ఎంత? 5. సో 12/5. కరెంట్ అనేది 12/5 అంటే 2.4 ఆంపియర్స్. కరెంట్ SI యూనిట్ గుర్తుందా లేదా? 5 2 10, 5 4 20. సో 2.4 ఆంపియర్స్. ఇది కరెంట్ త్రూ రెసిస్టెన్స్ 1. సిమిలర్లీ I2 is equal to V/R2. V ఎంత? 12 బై R2 ఎంత? 10. అంటే ఇది ఎంత వచ్చింది? 1.2 ఆంపియర్. కరెంట్ SI యూనిట్ ఆంపియర్, పొటెన్షియల్ డిఫరెన్స్ SI యూనిట్ వోల్ట్, రెసిస్టెన్స్ SI యూనిట్ ఓం. సింబల్ గుర్తుంది కదా, ఓం సింబల్. సిమిలర్లీ I3 కూడా క్యాలిక్యులేట్ చేస్తావు. V/R3. V ఎంత? 12, R3 ఎంత? 30. 3 4 12, 3 10. సో ఆన్సర్ 0.4 ఆంపియర్స్. ఇది I3 వచ్చింది. అయిపోయిందా? నౌ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ B కి వెళ్దాం. క్వశ్చన్ B లో ఏమన్నాడు? టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. క్వశ్చన్ B లో టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఎంత ఫైండ్ అవుట్ చెయ్యి అన్నాడు. అంటే I ఎంత? మనకి తెలుసు ఐఏ కదా, I1 ప్లస్ I2 ప్లస్ I3 గా డివైడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి I కరెంట్ వచ్చింది, I కరెంట్ వచ్చి I1, I2, I3 గా డివైడ్ అయిపోతుంది కదా. ప్యారలల్ కాంబినేషన్ లో కరెంట్ డివైడ్ అవుతుంది. సో I1 ఎంత? 2.4, I2 ఎంత? 1.2, I3 ఎంత? 0.4. ఈ 4 కలిపేసుకోవడమే. సో ఇక్కడ నేను ఎక్కడైనా చేస్తాను. 2.4, 1.2, 0.4, 8 2 10, 4.0. సో ఆన్సర్ 4 ఆంపియర్స్. టోటల్ కరెంట్ ఎంత వచ్చింది? 4 ఆంపియర్స్ వచ్చింది. దీని తర్వాత ఏమన్నాడు? ద టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఎంత? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సి ఏమడిగాడు? టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్.
టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్ అంటే ఆర్ ఎఫెక్టివ్ ఎంత? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇది ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ లో ఆర్ ఎఫెక్టివ్ ఫార్ములా ఏంటి? 1/R effective is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. సో R1, R2, R3 ఎంత? 5, 10, 30 కదా. సో 1/5 plus 1/10 plus 1/30. ఎల్సిఎం మీరు ఎల్సిఎం కట్టుకోండి, లేదా 30 డైరెక్ట్ గా ఎల్సిఎం తీసేసుకోవచ్చు. 30 కూడా ఎల్సిఎం తీసుకోవచ్చు, ఎందుకంటే మూడిట్లోనూ పోతుంది. సో 5 6 are 30, 10 3s are 30, 30 1 times. సో ఆన్సర్ 10/30, 0 0 క్యాన్సిల్. సో నాకు ఎంత వచ్చింది? 1/R effective is equal to 1/3. ఇది ఆన్సర్ కాదు. ఆర్ ఎఫెక్టివ్ కావాలి కాబట్టి రెసిప్రోకల్ చెయ్యాలి. ఆర్ ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు 3 ohms. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆర్ ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు 3 ohms అనేది కరెక్ట్ ఆన్సర్. సో దీంట్లో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ I1 రాయడం మర్చిపోయాను. ఇక్కడ I1 కదా, ఇది I1. సో ఇవమ్మ ఆన్సర్లు. నెక్స్ట్, in your textbook there is another question, figure 11.12. R1 ఇచ్చారు, R2 వాల్యూ ఇచ్చాడు, R3 వాల్యూ, R4, R5 5 రెసిస్టర్లు ఉన్నాయి. 12 volts బ్యాటరీ కనెక్ట్ చేశారు. క్యాలిక్యులేట్ టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ అండ్ ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. ఫస్ట్ క్వశ్చన్ ఏ తో స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ ఏ, టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ కావాలి అంటే ఫస్ట్ నువ్వు సర్క్యూట్ ని అనాలిసిస్ చేస్తే ఇక్కడ R1, R2 ఎస్ ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నాయి. అలాగే ఇక్కడ R3, R4, R5 ఎస్ ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నాయి. సో ఫస్ట్ విడివిడిగా సాల్వ్ చేద్దాము. సిన్స్ R1, R2 ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నాయి కదా. సో 1/R ఎఫెక్టివ్, ఇక్కడ 1/R ఎఫెక్టివ్ 1 అని రాస్తాను పైదాన్ని. ఇజ్ ఈక్వల్ 1 రాయలేదా? ఇది రెండు ఉన్నప్పుడు ప్యారలల్ ఫార్ములా డైరెక్ట్ గా తీసుకుందామా? రెండు కాంబినేషన్ ఉన్నప్పుడు ఆర్ ఎఫెక్టివ్ 1 ఇజ్ ఈక్వల్ టు, పోన్లేండి మీకు తెలిసిన భాషలోనే చేద్దాము, 1/R ఎఫెక్టివ్ 1 ఇజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. సో 1/R1 ఎంత? 10 40 కదా. 10 ప్లస్ 1/40. నువ్వు డైరెక్ట్ గా 40ని ఎల్సిఎం తీసుకుంటే 4 ప్లస్ 1 5/40. 5 ఒకట్లు 5 ఎనిమిదిలు. సో ఆర్ ఎఫెక్టివ్ 1 నాకు ఎంత వచ్చింది? 8 ohms. ఆర్ ఎఫెక్టివ్ 1 ఎంత వచ్చింది నాకు? 8 ohms వచ్చింది. పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఈ మూడు కూడా ప్యారలల్ లో ఉన్నాయి కదా. R2, R3, R4 కూడా ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నాయి. R2 గ్రీన్ చేద్దాం. R2, R3, R4 ఇవి కూడా ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నాయి. సో 1/R ఎఫెక్టివ్ 2 ఇజ్ ఈక్వల్ టు 1/R2, R3, R4 కదా. R1, R2 అయిపోయింది. R3, R4, R5 సారీ, ఇవి R3, R4, R5. సో 1/R3 ప్లస్ 1/R4 ప్లస్ 1/R5. సో R3, R4, R5 ఎంత చూడండి. R3 ఎక్కడ ఉంది? 30 20 60. మనం ఎల్సిఎం ఏం తీసుకోవచ్చు? డైరెక్ట్ గా 60 ఎల్సిఎం తీసుకోవచ్చు. 60 ఎల్సిఎం తీసుకుంటే 30 2 టైమ్స్ ప్లస్ 20 3 టైమ్స్ ప్లస్ 60 1 టైమ్. సో 6/60, 6 1 టైమ్ 10 టైమ్. ఇది 1/R ఎఫెక్టివ్ 2. 1/R ఎఫెక్టివ్ 2 ఎంత వచ్చింది నీకు? 1/10. కానీ నాకు ఆర్ ఎఫెక్టివ్ 2 కావాలి. సో ఆర్ ఎఫెక్టివ్ 2 ఎంత రాయాలి? 10 ohms. రెసిప్రోకల్ చేయడం మర్చిపోకూడదు. రెసిప్రోకల్ చేయడం మర్చిపోకూడదు. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందా? అవ్వలేదు. ఇంకా ఏమన్నాడు? టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్. ఇప్పుడు ఇది మొత్తం కలిపితే నాకు ఎంత వచ్చింది? 8 ohms వచ్చింది.
ఇది మొత్తం కలిపితే 10 ohms వచ్చింది. ఇప్పుడు ఇదే సర్క్యూట్ మనకి ఎలా కనిపిస్తుంది చూడండి. సేమ్ సర్క్యూట్ మనకి ఇక్కడ సెల్ ఆర్ బ్యాటరీ ఉంది కదా, 12 volts. ఇది 12 volts బ్యాటరీ. ఇక్కడ మొత్తం కలిపితే సింగిల్ రెసిస్టెన్స్ వచ్చేసింది ఆర్ ఎఫెక్టివ్ 1. అది ఎంత వచ్చింది నాకు? ఆర్ ఎఫెక్టివ్ 1 8 ohms వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మొత్తం 3 రెసిస్టర్లు కలిసిపోయి ఆర్ ఎఫెక్టివ్ 2 ఎంత వచ్చింది? 10 ohms వచ్చింది. సో ఇది 10 ohms అయిపోయింది, ఇది 8 ohms అయిపోయింది. ఇప్పుడు ఈ 8 ohms 10 ohms ఎలా ఉన్నాయి ఐడెంటిఫై చేయండి. ఇక్కడ నుంచి కరెంట్ స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి 8 ohms లో నుంచి తిరిగి 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 10 ohms లో నుంచి మళ్ళీ వచ్చేసింది. సేమ్ కరెంట్ ఫ్లో అవుతోంది అంటే రెండు సిరీస్ కాంబినేషన్ లో ఉంటాయి. కరెంట్ సేమ్ గా ఉన్నప్పుడు సిరీస్ కాంబినేషన్. సో నౌ వీ కెన్ సీ, now we see R effective 1 and R effective 2 are in series combination. ఈ రెండు సిరీస్ కాంబినేషన్ లోకి వచ్చాయి కాబట్టి R final effective, R final is equal to R effective 1 plus R effective 2. So 8 plus 10 answer 18 ohms. సో ఆర్ టోటల్ ఫైనల్ మీరు ఏదైనా అనుకోండి, ఆర్ టోటల్ ఫైనల్ గా ఎంత వచ్చింది నాకు? 18 ohms ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు? టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. నెక్స్ట్ క్వశ్చన్ టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఐ అనుకుందాం. నేను ఇందాక ఏం చెప్పాను? ఫార్ములా ఐ టోటల్ ఇస్ ఈక్వల్ టు వి టోటల్ బై ఆర్ టోటల్. వి టోటల్ ఎంత? 12 volts. ఆర్ టోటల్ 18. సో 12 by 18 ఆర్ఎల్ 12 6 3 18. సో 2/3 ఆంపియర్స్. ఐ టోటల్ ఎంత అంటే 2/3 ఆంపియర్స్. మీరు ఇంకా దీనిని సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే 0.66 ఆంపియర్స్ వస్తుంది. ఒకవేళ రౌండ్ ఆఫ్ చేయాలి అంటే 0.67 ఆంపియర్స్. యూనిట్స్ రాయడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు, అస్సలు మర్చిపోకూడదు. యూనిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జడ్జ్ అంటున్నాడు. జడ్జ్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వెన్ ద ఫాలోయింగ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ లో కనెక్ట్ చేసినప్పుడు అన్నాడు. స్టార్ట్ చేయండి. క్వశ్చన్ ఏ 1 ohm అండ్ 10⁶ ohms. 1 ohm 10⁶ ohm. సో 10⁶ ohm ని ఎలా రాసుకోవాలి అది చూద్దాం. సరే ఇదేంటిది? ఎలా కనెక్ట్ చేశాడు? ప్యారలల్ కాంబినేషన్. సో ప్యారలల్ కాంబినేషన్ లో ఆర్ ఎఫెక్టివ్ ఫార్ములా 1/R1 ప్లస్ 1/R2. సో 1/1 ప్లస్ 1/10⁶. 1/1 is nothing but, సరే 1/10⁶ ని ఎలా రాసుకోవాలి? 10⁶ అంటే ఎన్ని ఉంటాయి నీకు? 10 పక్కన 1 పక్కన 6 zeros ఉంటాయి కదా, 1 పక్కన 6 zeros ఉంటాయి కాబట్టి 1/1 ప్లస్ 1/1 2 3 4 5 6. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఈ 10⁶ 1 2 3 4 5 6 ఇది ప్లస్ ఇది కదా, 1 0 0 0 0 1 2 3 4 5 6 పెట్టాలి. ఇది ఆన్సర్ కాదు, ఇంకా చెయ్యాలి. నీ ఆన్సర్ ఏంటి? దీన్ని రెసిప్రోకల్ చెయ్యాలి కదా. సో ఆర్ ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు ఇది దీని ఆన్సర్. దీన్ని మీరు డివిజన్ చేసుకోవాలన్నమాట మ్యాథమెటిక్స్. ఇంకిక్కడి నుంచి నార్మల్ మ్యాథమెటిక్స్. అయితే దీంట్లో నార్మల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఆర్ ఎఫెక్టివ్ లో చేసేటప్పుడు ఇది 0.00000 అవుతుంది అనమాట. ఇది 0.00000 వస్తుంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ రెసిస్టెన్స్ అనమాట. అలాగే సెకండ్ ది కూడా ట్రై చేయండి. సెకండ్ ది 1 ohm అండ్ 10⁻³ అండ్ 10⁻⁶. సో 1/B క్వశ్చన్
1/R effective is equal to 1/1 plus 1/3 plus 1/10⁻6. మీకు యాక్చువల్గా 10⁻6లో చేయడం వస్తే గనక 10⁻6 LCM తీసుకుంటే ఇక్కడ 10⁻6 వస్తుంది, ఇక్కడ 10⁻3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో 10⁻6 అంటే 1 2 3 4 5 6, 10⁻3 అంటే 1 2 3 zeros ఉంటాయి 1. ఇవన్నీ యాడ్ చేస్తే 1 0 0 1 0 0 1 బై 10⁻6 అంటే 1 2 3 4 5 6. ఇది 1/R effective. సో R effective కావాలి నీకు. R effective is equal to by 1 0 0 1 0 0 1. ఇది ఓమ్స్. ఇవన్నీ చాలా నెగ్లిజిబుల్ రెసిస్టెన్స్ అన్నమాట. అసలు చాలా నెగ్లిజిబుల్, చాలా తక్కువ రెసిస్టెన్స్ అవుతాయి. నెక్స్ట్ ఇది కూడా రెసిస్టర్స్ మీదే. An electric lamp of 100 ohms, toaster of resistance 50 ohms and a water filter of 500 ohms are connected in series. ఏం లేదు, ఇది R1 అనుకో, ఇది R2 అనుకో, ఇది R3 అనుకో, ఇవన్నీ కూడా ప్యారలల్ కాంబినేషన్ లో 220 వోల్ట్ సోర్స్ కి కనెక్ట్ చేశారు. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఐరన్ కనెక్టెడ్ టు ద సేమ్ సోర్స్ దట్ టేక్స్ యాజ్ మచ్ కరెంట్ యాజ్ 3 అప్లయన్సెస్. క్వశ్చన్ ఏంటంటే ఈ మూడు దీనికి కనెక్ట్ చేసినప్పుడు ఎంత కరెంట్ అయితే తీసుకుంటాయో, ఒక ఎలక్ట్రిక్ ఐరన్ అంతే కరెంట్ తీసుకుంటుంది అదే సోర్స్ కి కనెక్ట్ చేసినప్పుడు. అప్పుడు దీని రెసిస్టెన్స్ ఎంత అంటున్నాడు. అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, ఇక్కడ ఎంత కరెంట్ అయ్యిందో ఇక్కడే అంతే కరెంట్ అంటున్నాడు. అంటే కేస్ 1 లో కరెంట్ తీసుకొచ్చి కేస్ 2 లో పెట్టాలి. సో స్టార్ట్ చేయండి. కేస్ 1 లో ఏమేమి ఉన్నాయి? కేస్ 1 లో R1 R2 R3 ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నాయి. సో I టోటల్ కావాలి నాకు. I టోటల్ కావాలి అంటే V టోటల్ బై R టోటల్. ప్యారలల్ కాంబినేషన్ లో R టోటల్ కావాలి అంటే R టోటల్, వేరే కలర్ తీసుకుందామా? ప్యారలల్ కాంబినేషన్ లో R టోటల్ కావాలి అంటే 1/R టోటల్ ఇస్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో 1/100 50 500, 100 ప్లస్ 1/50 ప్లస్ 1/500. మీరు 500 డైరెక్ట్ గా LCM తీసుకోవచ్చు. సో 1/R effective is equal to 500 LCM తీసుకుందాం. 500 LCM తీసుకుంటే ఇక్కడ 5, ఇక్కడ 10, ఇక్కడ 1, 5 ప్లస్ 10 ప్లస్ 1. సో ఇది 16/500. ఇది 1/R effective. కానీ నాకేం కావాలి? R effective కావాలి. సో R effective ప్లేస్ లో ఎంత రాసుకోవాలి? 500/16 ohms. దీన్ని ఇలా వదిలేసేయండి. క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. 2 4 లో పోతుందా చూడండి. 4 1 times 4 లో పోతుంది. 4 4 16, 4 1 4, 4 2 8, 4 5 20. సో 125/4. R effective ఎంత వచ్చింది నాకు? 125/4 ohms. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? I టోటల్ ఇస్ ఈక్వల్ టు V టోటల్ బై R టోటల్. V టోటల్ ఎంత? 220/R టోటల్ 125 into 4 పైకి వెళ్తుంది. మీకు ఇది 5 లో ఏమైనా క్యాన్సిల్ అవుతుందా చూడండి. 5 2 10, 5 5 25, 5 4 20, 44. అంతే, ఇంకేం లేదు. సో 44 into 4/25. ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి I టోటల్. సో I టోటల్ ఇస్ ఈక్వల్ టు 44 80 6 1 4 4 16 1 17 176 కదా. 176 ని 25 తో డివైడ్ చేయండి. 176 ని 25 తో 25 5 times 125, 25 6 150, 25 7 times చూడండి. 175 కదా, 1 వచ్చింది. పాయింట్ పెట్టండి. 0 మళ్ళీ ఇంకొక 0 4 7.4 ఆంపియర్స్ అన్నమాట. 7.4 ఆంపియర్స్ అనేది మనకు కరెంట్ వచ్చింది. సరే, ఇక్కడితో అయిపోయిందా? కాదు. ఇప్పుడు కేస్ 2 లోకి వెళ్దాం. కేస్ 2 లో ఏమన్నాడు? ఇదే కరెంట్, సేమ్ కరెంట్, సేమ్ సోర్స్ కనెక్ట్ చేసినప్పుడు
ఎంత రెసిస్టెన్స్ అన్నాడు. లెట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఐరన్, లెట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఐరన్ ఆర్ అనుకుందాం. కరెంట్ ఎంత ఇక్కడ ఇవ్వాలి, సేమ్ కరెంట్ తీసుకుంటుంది అన్నాడు. పొటెన్షియల్ సేమ్ సోర్స్ అన్నాడు 220 volts. సో నాకు ఇక్కడ రెసిస్టెన్స్ కావాలి అంటే V is equal to IR. R కావాలి కాబట్టి R ఇక్కడ ఉంచి I ని ట్రాన్స్పోజ్ చేయండి, V by I. సో V ఎంత 220 by I ఎంత 7.4. మీకు 7.4 కాకపోతే 44/4 కూడా రాసుకోవచ్చు. దీన్ని ఇక్కడ రాసుకున్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే 44 ఇంటూ 220 44 క్యాన్సిల్ అవుతుంది కదా. లేదు అది క్యాలిక్యులేషన్ చేసుకోండి, ఇది క్యాలిక్యులేషన్ చేసుకుని ఆన్సర్ రాసుకోండి, మీకే వస్తుంది. ఈ PDF మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్ అనే టెలిగ్రామ్ ఛానల్లో ఈ PDF పెడతాను. ఆ PDF లో నేను ఇక్కడ ఆన్సర్ వేసి మీకు ఇస్తాను కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. గాట్ ఇట్. నెక్స్ట్, what are the advantages of connecting electrical devices in parallel with the battery instead of connecting them in series? Super question అన్నమాట. సిరీస్ కాంబినేషన్ లో ఒక్కసారి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ అనేది ఒక దానిలో నుంచి ఎంటర్ అయిన తర్వాత రెండో దాంట్లో నుంచి వచ్చిన తర్వాత మూడో దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యలో ఉన్న రెసిస్టర్ పనిచేయడం మానేసింది అనుకుందాం. అప్పుడు థర్డ్ రెసిస్టర్ లో కరెంట్ వెళ్తుందా? వెళ్ళదు. అంటే ఒక డివైస్ పనిచేయడం మానేసింది అంటే మిగతా డివైసెస్ లోకి కరెంట్ వెళ్ళదు. కానీ అదే ప్యారలల్ కాంబినేషన్ లో ఇది పనిచేయడం మానేసింది, కానీ దీనికి కరెంట్ వేరువేరుగా వెళ్తుందిగా. సో ఇది పనిచేయడం మానేసినా ఇది వర్క్ చేస్తూనే ఉంటుంది, ఇది వర్క్ చేస్తూనే ఉంటుంది. బికాస్ దీంట్లోంచి కరెంట్ దేనికి దానికి అవి పాత్లు సెపరేట్ గా ఉంటాయి. సో ఇది ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్న అడ్వాంటేజ్ అన్నమాట. ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇన్ సిరీస్ కాంబినేషన్, నేను ఈ ఆన్సర్ రాస్తాను ఎనీవే, నేను నోట్ తో చెప్తాను, మీరు నోట్ చేసుకోండి, ఇక్కడ నేను రాస్తాను ఎనీవే. సో సిరీస్ కాంబినేషన్ లో ఏం జరుగుతుంది, the current has to pass from one resistor to another device, one device to another device. If any one of the device gets damaged, then current is not passed to the next device. So the next devices cannot work. But in parallel combination, the path of the current is different for different devices. So even one device doesn't work, the other devices continue to work. That is the advantage of connecting in parallel combination. Next, how can three resistors of resistance 2 ohm, 3 ohm, 6 ohm are connected to give? ఇది చూడండి, నాకు ఈ 3 రెసిస్టర్స్ ని ఎలా కనెక్ట్ చేస్తే ఒకసారి 4 ohms రావాలి, ఒకసారి 1 ohm రావాలి. ఇప్పుడు నువ్వు 4 ohm చూడు, 4 ohm అనేది 2 ohms కంటే పెద్దది, 3 ohms కంటే పెద్దది, 6 ohms కంటే చిన్నది. 1 ohm అనేది మూడిటి కంటే చిన్నది. అతి తక్కువ రెసిస్టెన్స్ నాకు ఎందులో వస్తుంది? అతి తక్కువ రెసిస్టెన్స్ నాకు ప్యారలల్ కాంబినేషన్ లో వస్తుంది. లీస్ట్ ఎందులో వస్తుంది? ప్యారలల్. సో నాకు బి అనేది చాలా ఈజీ టు ఫైండ్ అవుట్. 1/R effective is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. చెక్ చేయండి. 1/2 plus 1/3 plus 1/6. 6 LCM అవుతుంది. 3 plus 2 plus 1. So 6/6 1 time. So 1/R effective is equal to 1/1. So R effective ఎంత వచ్చింది నాకు డైరెక్ట్ గా 1 ohm. సో ఈ 3 ప్యారలల్ కాంబినేషన్ లో కనెక్ట్ చేస్తే నాకు డైరెక్ట్ గా 1 ohm వచ్చేసింది. ఎలా గెస్ చేశారు మేడం అంటే, ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్క రెసిస్టర్ కంటే ఓవరాల్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటే అది ప్యారలల్ కాంబినేషన్. ఇప్పుడు సిరీస్ కాంబినేషన్ ట్రై చేయండి. సిరీస్ కాంబినేషన్ R1 plus R2 plus R3 అంటే 2 plus 3 plus 6, 5 plus 6 11 ohms. ఇది రాలేదు. సో 3 సిరీస్ కాంబినేషన్ లో పెడితే నాకు ఆన్సర్ రాదు. అంటే ఏవో ఒక 2 సిరీస్, ఒకటి ప్యారలల్.
లేదా రెండు ప్యారలల్ ఒకటి సిరీస్ లో పెట్టాలి. ఇదంతా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అన్నమాట. ఇప్పుడు సో లెట్ us ట్రై ఈ రెండు సిరీస్ లో పెడదాం. 5 6 ప్యారలల్ లో పెడితే 5 × 6/11 రాదు ఆన్సర్. సో ఒకవేళ ఈ రెండిటిని ప్యారలల్ లో పెడితే, ఒకవేళ చూడండి ట్రై 2 ohms 3 ohms, 6 ohms ఇన్ ప్యారలల్, దానికి 2 ohms సిరీస్. సో ఇది 3 ohms, ఇది 6 ohms, దీనికి 2 ohms ప్యారలల్ లో పెట్టండి. ఇప్పుడు 3 ohms 6 ohms ప్యారలల్ లో ఉన్నాయి కదా, నేను డైరెక్ట్ గా ఫార్ములా రాస్తున్నాను. ఇక్కడ ఆర్ ఎఫెక్టివ్ ఫార్ములా R1 R2 by R1 plus R2 వేద్దాం. సో 3 × 6/3 + 6. సో 3 + 6 అంతా 9, 3 3s are 2. సో ఆన్సర్ 2 ohms వస్తుంది నీకు. సో ఇక్కడ డైరెక్ట్ గా నాకు ఎంత వచ్చింది? 2 ohms వచ్చింది. ఈ 2 ohms కి సిరీస్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి, ఈ 2 ohms సిరీస్ లో ఉంది కాబట్టి R effective is equal to 2 + 2 4 ohms వచ్చేసింది. సో 4 ohms రావాలి అంటే 3 6 ప్యారలల్ లో పెట్టి ఆ వచ్చిన దానికి 2 ohms సిరీస్ కాంబినేషన్ లో పెట్టాలి. ఇది కొంచెం లైట్ గా ట్రికీ క్వశ్చన్, ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాల్సిన మెథడ్ అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ రెసిస్టెన్స్? నేనేం చెప్పాను? హైయెస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడొస్తుంది, లోయెస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడొస్తుంది? హైయెస్ట్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా సిరీస్ కాంబినేషన్ లో వస్తుంది, లోయెస్ట్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా ప్యారలల్ కాంబినేషన్ లో వస్తుంది. కాబట్టి క్వశ్చన్ స్టార్ట్ చేయండి. క్వశ్చన్ ఏ, హైయెస్ట్ రెసిస్టెన్స్ ఇది ఎప్పుడు కూడా సిరీస్ కాంబినేషన్ లో వస్తుంది. సో R effective is equal to R1 plus R2, 1 2 3 4 ఉన్నాయి, R3 plus R4. సో 4 plus 8 plus 12 plus 24. సో 4 plus 8 12, 12 plus 12 24, 24 plus 24 48 ohms. ఇది R effective హైయెస్ట్ రావాలి అంటే. నెక్స్ట్ క్వశ్చన్ బి, ఫర్ లోవెస్ట్ రెసిస్టెన్స్, లోవెస్ట్ రెసిస్టెన్స్ కావాలి అంటే ఖచ్చితంగా ప్యారలల్ కాంబినేషన్ లో కనెక్ట్ చెయ్యాలి. ప్యారలల్ కాంబినేషన్ లో ఫార్ములా 1/R effective is equal to 1/R1 plus 1/R2 plus 1/R3 plus 1/R4. సో 1/4 plus 1/8 plus 1/12 plus 1/24. LCM డైరెక్ట్ గా 24 తీసుకోవచ్చు. 4 6 24, 8 3 24, 12 2 24, 24 1. సో 6 plus 4 10 plus 2 12, 12/24, 12 1 times 2 times, ఇది 1/R effective. నీకు R effective కావాలంటే రెసిప్రోకల్ చెయ్యాలి. సో R effective ఎంత వచ్చింది? 2 ohms. సో B కి ఇది ఆన్సర్, A కి ఇది ఆన్సర్. గాట్ ఇట్? నెక్స్ట్, ఇంక ఇక్కడ నుంచి పవర్ హీటింగ్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో ఒకసారి అది కూడా ఫినిష్ చేసేద్దాము. హీటింగ్ ఎఫెక్ట్ ఇన్ ఎలక్ట్రికల్ డివైజెస్. ఇది అసలు ఇదే బర్నింగ్ టాపిక్ అన్నమాట. అసలు బర్నింగ్ టాపిక్ ఇది. ఏంటంటే మనం ఇళ్లలో కరెంట్ బిల్ కడతాం, అందరికీ తెలుసు కదా. ఇంట్లో డాడీ మమ్మీ అనవసరంగా ఫ్యాన్ తిరుగుతున్నా, ఏసీ వేసినా కాసేపు ఏసీ ఆపేయి అంటారు, లేదా ఫ్యాన్ ఆపేయి అంటారు, లైట్లు వెలుగుతున్నా అనవసరంగా కట్టే అంటారు. ఎందుకు? కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది కదా. సో కరెంట్ బిల్లు దేనికి కడతాం? కరెంట్ బిల్ ఎందుకంటే మనము గవర్నమెంట్ మనకి కరెంట్ సప్లై చేస్తుంది, బయట నుంచి హై టెన్షన్ వైర్ లో నుంచి కరెంట్ వస్తుంది, అది మన ఇళ్లలోకి కనెక్షన్ ఇస్తారు. అప్పుడు మన ఇళ్లలో ఆ కరెంటుని వాడుకుంటాం. అయితే మీకు తెలుసా, మనం పే చేసే కరెంట్ బిల్ ఏదైతే ఉందో అది మనం వాడుకునే కరెంట్ కన్నా వేస్టేజ్ చేసే కరెంట్కే ఎక్కువ బిల్లు కడతాము. ఇది ఎంతమందికి తెలుసు? మనం వాడుకునే కరెంట్ కన్నా వేస్టేజ్ చేసే కరెంట్కే బిల్లు కడతాం. వేస్టేజ్ ఏంటి మ్యామ్? చూడండి, మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ పర్పస్ ఏంటి? అది తిరిగి నాకు గాలినివ్వాలి. కానీ
కొంచెం సేపు తర్వాత ఫ్యాన్ ఆపేసి పట్టుకొని చూడండి, వేడిగా ఉంటుంది. అంటే ఫ్యాన్ తిరగడంతో పాటు హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. నాకు ఫ్యాన్ నుంచి హీట్ అక్కర్లేదు కదా, అయినా అది ప్రొడ్యూస్ చేస్తుంది. మన ఇంట్లో లైట్ని చూడండి, కొంతసేపు లైట్ వెలగనివ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బల్బుని పట్టుకొని చూడండి, వేడెక్కిపోయి ఉంటుంది. బల్బు నుంచి నాకేం కావాలి? లైట్ కావాలి, కానీ హీట్ కూడా ప్రొడ్యూస్ అయిపోతుంది. ఇలాగా బోలెడన్ని ఎలక్ట్రికల్ డివైసెస్ వాటి పని చేయడంతో పాటు హీట్ రూపంలో కరెంటుని వేస్టేజ్ చేస్తున్నాయి. దీనినే పవర్ డిసిపేషన్ అంటారు. ఈ వేస్టేజ్ ఆఫ్ హీట్ కి ఏదైతే ఉందో దానికి కూడా మనం బిల్లు కడతాం. చూసారా ఎంత అన్యాయం? అందుకే ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది, సూపర్ కండక్టర్స్ ని తయారు చేసి ఈ వేస్టేజ్ ఆఫ్ పవర్ డిసిపేషన్ ని తగ్గించాలి అని చెప్పేసి రేపొద్దున మీరు కూడా సైంటిస్టులు అయ్యి ఈ పవర్ వేస్టేజ్ జరగకుండా మనం వచ్చే ప్రతి కరెంటుని, ఇంత కరెంటును కూడా యూస్ఫుల్ గా ఎలా ఉపయోగించుకోవాలి రీసెర్చ్ చేసి తయారు చేయండి. ఎనీవే, సో అలా హీట్ జనరేట్ అవుతుంది కదా, ఆ హీట్ కి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని ఇచ్చింది ఎవరు అంటే మన జౌల్ తాతగారు అనమాట. సో జౌల్ అనే సైంటిస్ట్ ఎలక్ట్రిసిటీ డివైసెస్ లో ప్రొడ్యూస్ అయ్యే హీటింగ్ ఎఫెక్ట్ గురించి చెప్పారనమాట. సో దీనినే మనము జౌల్స్ హీటింగ్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. జౌల్స్ హీటింగ్ ఎఫెక్ట్. సో జౌల్స్ హీటింగ్ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే, ఇఫ్ హెచ్ అనేది అమౌంట్ ఆఫ్ హీట్ జనరేటెడ్, డివైసెస్ లో ప్రొడ్యూస్ అయిన హీట్ అనుకుంటే, అకార్డింగ్ టు జౌల్ H is directly proportional to the square of the current, H is directly proportional to the resistance, and H is directly proportional to time. Here T అంటే ఏంటి? టైం. ఎంత టైం కరెంట్ ఫ్లో అయింది. ఎక్కువ టైం ఫ్లో అయితే ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, తక్కువ టైం ఫ్లో అయితే తక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో వీటన్నిటిని కలిపి ఒక ఫార్ములా ఇచ్చారు, H is equal to I square RT. H is equal to I square RT. సూపర్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇప్పుడు I ప్లేస్ లో V బై R పెట్టండి, V స్క్వేర్ బై R, R క్యాన్సిల్. సో H is equal to V స్క్వేర్ బై R ఇంటూ T. అదే R ప్లేస్ లో V బై I పెట్టండి, ఒక I క్యాన్సిల్ అయిపోతుంది, H is equal to VIT. అన్ని ఫార్ములాలు సేమ్. ఇది కరెంట్ రెసిస్టెన్స్ టర్మినాలజీలో, ఇది పొటెన్షియల్ రెసిస్టెన్స్, ఇది పొటెన్షియల్ కరెంట్ టర్మినాలజీలో. మనకి గివెన్ ఇన్ఫర్మేషన్ ని బట్టి ఏ ఫార్ములా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది హీట్ అన్నమాట. అయితే హీట్ కాకుండా మనము కట్టే కరెంట్ బిల్ ని పవర్ లో క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఎలక్ట్రిక్ పవర్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలక్ట్రిక్ పవర్ ని P తో సింబలైజ్ చేస్తారు. ఏదైనా పవర్ కి ఫార్ములా పవర్ ఇస్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం. ఇది బేసిక్ ఫార్ములా అన్నమాట. మీరు 9th క్లాస్ లో ఎక్కడో నేర్చుకుని ఉండాలి. ఎనర్జీ అంటే H బై టైమ్, ఇది పవర్. సో H కి ఏ ఫార్ములా ఉంటే ఆ ఫార్ములా రాసుకోవాలన్నమాట. P ఇస్ ఈక్వల్ టు H ప్లేస్ లో I స్క్వేర్ RT బై T, TT క్యాన్సిల్ అయిపోతాయి. ఇలా ప్రతి దాంట్లోనూ T ఎగిరిపోయి పవర్ కి ఫార్ములా I స్క్వేర్ R, లేదా పవర్ కి ఫార్ములా V స్క్వేర్ బై R, లేదా పవర్ కి ఫార్ములా VI. ఇది మనం పవర్ కి వాడాల్సిన ఫార్ములా అన్నమాట. అర్థమైందా? ఇవి పవర్ కి సంబంధించిన ఫార్ములే. అయితే పవర్ యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యూనిట్స్ ఆఫ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. SI యూనిట్స్ ఆఫ్ పవర్. పవర్ స్టార్. SI యూనిట్స్ ఆఫ్ పవర్ చాలా సింపుల్. వాట్ క్యాపిటల్ లెటర్ W అనేది దాని సింబల్. వాట్ అనేది SI యూనిట్. 1 watt is also equal to energy by time. Energy SI unit joule per second. 1 watt is also equal to joule per second. ఇది ఇంపార్టెంట్. అయితే ఇది కాకుండా ఇంకొక యూనిట్ ఉంది, దానిని కమర్షియల్ యూనిట్ అని కూడా అంటారు. SI యూనిట్ కాదు, కమర్షియల్ అంటే మనం కరెంట్ బిల్లు కడతాం కదా, ఈ నెల 200 యూనిట్లు కాలింది, 300 యూనిట్స్ కాలితే అంతకంటే ఎక్కువ వెళ్తే మనకి పెన్షన్ కట్ అయిపోతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో మనము పవర్ ని యూనిట్లలో పే చేస్తాం. ఒక యూనిట్ కి 5 రూపాయలు 70 పైసలు ఇలాగా చార్జ్ చేస్తుంది గవర్నమెంట్ మన దగ్గర.
సో కమర్షియల్ యూనిట్ వచ్చేటప్పటికి, కమర్షియల్ యూనిట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎస్ఐ యూనిట్. కమర్షియల్ యూనిట్ ఇస్ నాట్ ఎస్ఐ యూనిట్. సో కమర్షియల్ యూనిట్ వచ్చేటప్పటికి కిలో వాట్ అవర్. ఇది ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ, యాక్చువల్ గా పవర్ కాదు. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, పవర్ కాదు. 1 కిలో వాట్ అవర్ ఇస్ ఈక్వల్ టు 3.6 into 10⁻6 జౌల్స్. ఎనర్జీ అమ్మ, పవర్ కాదు. కిలో వాట్ అవర్ అనేది నాట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్, ఇట్ ఈస్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. దీని మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ 100 joules of heat is produced each second, అంటే T is equal to 1 second in a 4 ohms resistance. Find the potential difference. First given information రాసుకో. Given 100 joules of heat అంటే H is equal to 100 joules, T is equal to 1 second, R is equal to 4 ohm. Find the potential difference. V ఎంత ఫైండ్ అవుట్ చేయి. ఈ మూడిటిని కలుపుతూ ఏదైనా ఫార్ములా ఉందా? ఈ మూడిటిని కలుపుతూ ఏదైనా ఫార్ములా ఉందా? VRT కలుపుతూ V స్క్వేర్ బై R. సో H is equal to V స్క్వేర్ బై R ఇంటూ T. H ప్లేస్ లో ఎంత రాయాలి? 100. V స్క్వేర్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. R 4 ఇంటూ 1 సెకండ్. V స్క్వేర్ కావాలి కాబట్టి 4 ని ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే 4 into 100. సో ఆన్సర్ 400. రెండు వైపులా స్క్వేర్ రూట్ తీసుకోండి. అండర్ స్క్వేర్ రూట్ 400. సో V is equal to 400 ని 20 into 20 గా రాస్తారు. సో V is equal to 20 volts. This is the answer. This is the answer. Next, an electric bulb is connected to a 220 volt generator. Current ఇచ్చాడు. What is the power of the bulb? మళ్ళీ given information రాసుకో. Given voltage, potential difference 220 volts, current ampere చూస్తే తెలిసిపోవాలి. కరెంట్ 0.5 amperes, పవర్ ఎంత? ఈ మూడింటిని కలిపే డైరెక్ట్ ఫార్ములా P is equal to VI. సో 220 into 0.5. మీరు 0.5 తో మల్టిప్లై చేసినా పర్లేదు. లేదు, ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే 0.5 is nothing but 1/2 కదా. 1/2 is 0.5. 2 110. సో ఆన్సర్ 110 వాట్స్. యూనిట్స్ అసలు మర్చిపోకూడదు. 110 వాట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని ఈజీగానే ఉన్నాయి. సో ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. సో విత్ దిస్ ఐ విల్ బి ఫినిషింగ్ ద చాప్టర్. ఈ చాప్టర్ ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది. ఇంకేమైనా మిస్ అయితే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ నేను 10th క్లాస్ అనేది రెగ్యులర్ గా టీచ్ చేయను కాబట్టి మీ సిలబస్ లో ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే చెప్పండి. తెలంగాణ స్టూడెంట్స్ కి కిర్చాఫ్స్ లా ఉంది కదా, దాట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ అ సెపరేట్ వీడియో. సో తెలంగాణ స్టూడెంట్స్ ప్లీజ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. కిర్చాఫ్స్ లా వస్తుంది. ఎనీ మోర్ థింగ్స్ ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మై నెక్స్ట్ క్లాసెస్ విల్ బి మొత్తం 10th క్లాస్ సిలబస్ అంతా టీచ్ చేస్తాను. బట్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కూడా సెపరేట్ వీడియోస్ చేస్తాను. సో డోంట్ వరీ. బై, టేక్ కేర్.